హలో ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఎక్కడికి వచ్చామో తెలుసా? అసలు ఎక్కడున్నామో తెలుసా? అసలు మన వెనక ఎవరున్నారు తెలుసా? ఒక్కసారి మీరే చూసండి. జై శ్రీరామ్. హనుమంతుల వారిని ఇంత దగ్గరగా చూస్తానని ఎప్పుడు అనుకోలేదు. కానీ ఎన్నో విగ్రహాలు ఉన్నప్పటికీ కూడా ఈ విగ్రహంలో ఏదో మ్యాజిక్ ఉంది అనిపించింది. అలా చూస్తే తెలియని కాన్ఫిడెన్స్ బిల్డ్ అయింది. అలాగే స్వాముల వారిని హనుమంతుల వారి దగ్గర నుండి శ్రీరామచంద్రమూర్తిని చూస్తే ఎలా ఉంటుందో తెలుసా? నాకైతే ఈ జన్మకి ఇది చాలా బాగు అనిపించింది. చాలా అందంగా ఉన్నారు మా శ్రీరామచంద్రమూర్తి, అలాగే మా హనుమంతుల వారు. అలా నడుచుకుంటూ రాముల వారి దగ్గరికి వెళ్ళాను అనమాట. ఆ తేజస్సును చూస్తుంటే నాకు చాలా అందంగా అనిపించింది. చుట్టూ చూశాను, పక్కనే ఒక చెరువు ఉన్నదో ఏదో ఉంది, కానీ చాలా అంటే చాలా బాగుంది అనమాట. ఇది ఎక్కడో కాదండి, ముషీరాబాద్ ప్యాలెస్ లో నుండి కొంచెం చిత్రమందిర్కి వెళ్లే రూట్ లో ఉంది. దీన్ని రామాలయం అంటారంట. నెక్స్ట్ మనం ఈశ్వరుని దగ్గరికి వెళ్ళేసాం అనమాట. ధ్వజస్తంభానికి నమస్కారం పెట్టుకొని నందిగారి దగ్గరికి వచ్చేసి ఈశ్వరుని అలా దర్శించుకొని చుట్టూ షూటింగ్ జరుగుతుంటే మనం అలా షూటింగ్ ని చూస్తూ ఆ రాముల వారు తలుచుకుంటూ ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. నవ్వులపేట యూట్యూబ్ ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ అండి.